ప్రియులారా, మరి సమయంలో మరొక వారంలో దేవుడు మనలందరినీ ప్రవేశపెట్టి తన జ్ఞానాన్ని వినగలిగే భాగ్యాన్ని మనకు ప్రసాదించి మన ఆయుష్ను పొడిగించిన ఆ దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ 52వ కీర్తన చదవబడిన ఏదో మనం చదువుకున్న లేఖన భాగంలో 52వ కీర్తనలో శూరుడా, చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చెయ్యనుద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టం. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెల్లగించును. సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును అన్నాడు. 52వ కీర్తన ఈరోజు మన పాఠ్యాంశం. 52వ కీర్తన. ప్రియులారా, గతంలో చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను, ప్రతి కీర్తన వెనకాల ఒక నేపథ్యం ఉంటుంది అని. ప్రతి కీర్తనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సినిమాల్లో ఏమంటారు అంటే సిచ్యువేషనల్ సాంగ్స్ అంటారు. అంటే ఆ పాటకు ముందు ఒక సన్నివేశం, ఆ పాటకు ముందు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ సమయానికి ఒక పాట. అలానే మన యూనివర్సిటీలో కూడా కొన్ని పాటలు అలానే వచ్చాయి. రెసిడెన్షియల్ బైబిల్ కాలేజీ ప్రారంభించినప్పుడు పరలోకపు తండ్రి పిల్లలమని ఒక పాట ఉంది, మీకు తెలుసు. అంటే చిన్నపిల్లలకు 12 సంవత్సరాల వయసు దాటినటువంటి పిల్లల కొరకు ప్రారంభించాలి అని జయశీల గారు ఆలోచించినప్పుడు దాని గురించి ఆ రోజు జాన్సన్ విక్టర్ గారు ఒక చక్కటి పాట రాశారు. అంటే ఒక కార్యక్రమాన్ని తలపెట్టాము. ఈ కార్యక్రమం అనేది ప్రజల్లోనికి వెళ్ళాలి అని అంటే ఒక పాట రూపంలో వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అదొక పాట. అదే సమయంలో ఏఐటీసీసీని కూడా ప్రారంభించినప్పుడు ఆ ఏఐటీసీసీ యొక్క ఉద్దేశాలు ఏంటి అనేది ప్రజలకు తెలియాలి అని ఆ ఏఐటీసీసీని ఉద్దేశించి ఒక ప్రత్యేకమైన పాట. అలానే 2013లో యూనివర్సిటీ పైన, ముఖ్యంగా జయశాలి గారి పైన, అలానే యేసుక్రీస్తుల వారి పైన చాలా ఎలిగేషన్స్ తీసుకొచ్చారు. ఆ సమయంలో ఒక పాట, యేసుపై కుట్ర పన్నారు అని ఆ సమయంలో ఒక పాటను తీసుకొని రావటం జరిగింది. అంటే ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ఒక పాట వెనకాల ఏదో ఒక సంఘటన, ఆ బ్యాక్గ్రౌండ్లో నుంచే ఈ పాటలన్నీ కూడా వస్తుంటాయి. సేమ్ అలానే మనం కూడా కీర్తనలు రాస్తున్నప్పుడు కీర్తనకారులు కూడా ఊరకనే రాయలేదు. సరే, బైబిల్లోకి వెళ్ళి మనందరికీ తెలిసినటువంటి ఒక కీర్తన ఏంటంటే, ఎన్నోసార్లు చదువుకున్న కీర్తన 51వ కీర్తన. మనం 52లో ఉన్నాం కదా, ఒకసారి 51వ కీర్తన చూద్దాం. 51వ కీర్తనకున్న ప్రత్యేకత ఏంటంటే, దావీదు బత్షెబాతో తప్పు చేశాడు, దావీదు బత్షెబాతో పాపం చేశాడు. దావీదు బత్షెబాతో పాపం చేసిన తర్వాత పాపం ఎవరికి తెలియదులే, ఎవరు చూడలేదులే అనుకున్నాడు. చక్కగా ఇంటికి వచ్చేసాడు. దేవుడు నాతాను ప్రవక్తను దావీదు యుద్ధకు పంపాడు. నాతాను ప్రవక్త వచ్చి దావీదును గద్దించాడు. ఇక తెలిసిపోయింది, తప్పు తెలిసిపోయింది, పాపం బహిర్గతం అయిపోయింది. ఇక ఈ సమయంలో దావీదు బుకాయించే తప్పించుకునే ప్రయత్నం చేయలేదు, కానీ చేసినటువంటి తప్పు విషయంలో పశ్చాత్తాపడ్డాడు, కుమిలిపోయాడు,
దుఃఖపడ్డాడు, చాలా 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 మనసును విరిచేసుకున్నాడు. ఆ సమయంలో ఆయన దేవునికి చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపనే 51వ కీర్తన. అంటే 51వ కీర్తన మనకు అర్థం కావాలి, ఆ కీర్తనలో ఉన్నటువంటి ఒక్కొక్క పదము అనంటే ఆ కీర్తన వెనుక జరిగినటువంటి పరిణామాలు మనకు అర్థమైతే ఆయన ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. అంటే 51వ కీర్తన వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట, దాని వెనకాల ఒక నేపథ్యం, దానిలో నుంచి వచ్చిందే 51వ కీర్తన. అలానే మీరు దాదాపుగా ప్రతి కీర్తన వెనకాల కూడా, కీర్తనలు అంటే పాటలు, ప్రార్థనలు, ప్రతి కీర్తన వెనక కూడా ఒక సంఘటన, ఆ సంఘటనను ఉద్దేశించి కీర్తనకారులు కీర్తనలు రాయటం జరిగింది. అలానే ఇక్కడ కూడా 52వ కీర్తన మనం చదువుకున్నాం. ఇప్పుడు 52వ కీర్తన వెనకాల కూడా ఒక ఇన్సిడెంట్ లేదా ఒక సంఘటన చోటు చేసుకుంది. అది దావీదు గారే రాస్తున్నారు. ఇంతకీ ఏంటి ఆ సంఘటన? ఏ పరిస్థితుల్లో ఈ కీర్తన రాశాడు, ఎలాంటి పరిస్థితుల్లో దావీదు ఈ కీర్తన రాశాడు అన్నది తెలియాలి అని అంటే అక్కడే చిన్ని అక్షరాలతో అక్కడ కొన్ని మాటలు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. చాలా చిన్ని అక్షరాలతో 52 అనే పెద్ద అంకె పక్కన చిన్ని అక్షరాలతో సెంటెన్స్ లైన్స్ అక్కడ మనం చదువుతాం. ఏంటంటే, ఎదోమీయుడైనటువంటి దోయగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము అన్నాడు. చూడండి, ఎప్పుడు రాశాడట దావీదు గారి కీర్తన చెప్తున్నాడు. ఎప్పుడు రాశాడట అంటే, దోయగు అనేవాడు ఎదోమీయుడైనటువంటి దోయగు అనేవాడు సౌలు నొద్దకు వచ్చి సౌలుతో చెప్తున్నాడు. ఏమనంటే, అయ్యా సౌలు గారు, దావీదు అహీమెల ఇంటికి వచ్చాడు. దావీదు అహీమెల ఇంటికి రావటం నేను చూశాను. దావీదు అహీమెలెకు మధ్య జరిగిన సంభాషణ నేను నా చెవులారా విన్నాను, నేను చూశాను అని ఎదోమీయుడైన దోయగు అనేవాడు సౌలు యొద్దకు వచ్చి చెప్పినప్పుడు ఈ విషయం దావీదుకు తెలిసి అప్పుడు దావీదు గారు ఈ కీర్తన రాశాడు. అయితే దావీదు అహీమెలెకు ఇంటికి వస్తే వచ్చిన ఈ విషయాన్ని దోయగు సౌలుతో చెబితే దానికి కీర్తన రాయాలా? అక్కడ ఏముందని, ఏం జరిగిందని అని మనకు అనిపించవచ్చు, మనకు ప్రశ్నలు రావచ్చు. అయితే ఏం జరిగిందో అన్న సంగతి మనకు తెలియాలి అని అంటే దీని గురించినటువంటి పూర్తి సంగతి, పూర్తి వివరణ చరిత్ర గ్రంథాలలో మనం చదువుకుంటాం. ఇప్పుడు దావీదు గురించి, సౌలు గురించి మనకు తెలియాలి అని అంటే ఏ పుస్తకాన్ని చదువుకోవాలి, మనం ఏ గ్రంథంలోకి వెళ్ళాలి అంటే సమూయేలు మొదటి గ్రంథంలోనికి వెళ్ళాలి. సమూయేలు మొదటి గ్రంథానికి వెళ్ళినప్పుడే సౌలు గురించి, దావీదు గురించి, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ప్రతి సంఘటనను సమూయేలు గ్రంథంలో మనం చదువుకుంటాం. ఇప్పుడు ఆ సౌలు, దావీదు, దోయగు, చూడండి ట్రయాంగిల్, సౌలు, దావీదు, దోయగు, ఆ తర్వాత ఇంకొక ఆయన అహీమెలెక్. ఈ నలుగురు మధ్య జరుగుతుందన్నమాట ఇక్కడ స్టోరీ అంతా కూడా. ఇప్పుడు ఈ స్టోరీ మనకు అర్థం కావాలి అని అంటే చరిత్రలోనికి సమూయేలు మొదటి గ్రంథం వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదువుకుంటే, సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనంలో, ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిన ఉండెను అన్నాడు. సరే, ఇది ఇంకా మనకు అర్థం కాదు, ఇంకా కొంచెం మనకు డీటెయిల్డ్గా మనకు తెలియాలి అంటే పైనుంచి చదువుకుంటూ రావాలి. మొదటి వచనం నుంచి, దావీదు నోబు అంటే ఒక ప్రాంతం లేదా ఒక పట్టణము లేదా ఒక గ్రామం, ఒక ప్రదేశం అనుకుందాం. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు వద్దకు వచ్చాను. ఇక్కడ విషయం ఏంటంటే దీని వెనకాల ఒక
స్టోరీ జరుగుతుంది, ఒక సంఘటనలు జరుగుతున్నాయి. ఏంటంటే సౌలు దావీదును తరుముతున్నాడు. వెనకాల అదే కదా జరుగుతుంది. సౌలు రాజైనటువంటి సౌలు దావీదుకు వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులను చూసి తను అసూయతో దావీదును చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి కాలం అది. దావీదును చంపాలని ఒకవైపు సౌలు ప్రయత్నం చేస్తుంటే, సౌలు చేతిలో పడకూడదు అని, సౌలు చేతిలో ప్రాణాలు పోగొట్టుకోకూడదు అని దావీదేమో పారిపోతూ ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడు అంటే, దావీదు సౌలు దగ్గర సైన్యాధిపతిగా ఉన్నాడు. మీకు తెలుసు, సౌలు దగ్గర దావీదు సైన్యాధిపతిగా ఉన్నాడు ఒకటి. రెండోది ఏంటంటే, దావీదు సౌలు గారికి అల్లుడు కూడా అవుతాడు. అంటే ఒకవైపు సౌలు దగ్గర సైన్యాధిపతిగాను, సౌలు గారికి అల్లుడుగాను ఉన్నప్పటికీ కూడా దావీదుకు వచ్చినటువంటి ఒక మంచి పేరుతో, అనగా ఫిలిస్తీయులతో జరిగినటువంటి యుద్ధంలో దావీదు గొల్యాతును కొట్టేస్తాడు కదా, గొల్యాతును చంపుతాడు. గొల్యాతును ఎప్పుడైతే దావీదు చంపేశాడో వెంటనే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా దావీదును హీరోగా చేసేశారు. అందుకే దావీదుకు 10,000 కొలదనియు, సౌలుకు 1,000 కొలదనియు కీర్తనలు పాడగా ఆ కీర్తన సౌలుకు అస్సలు నచ్చలేదు. వీడేంటి, వీడి వయసు ఎంత, వీడి అనుభవం ఎంత, వీడి ఎత్తు ఎంత, వీడు ఏం చేశాడని, వీడికి 10,000 నాకు 1,000 అని అక్కడే విషపు చూపు దావీదు మీద చూపాడు అని చదువుకుంటాం మనం 18లో. అనగా ఆ రోజు నుంచి ఇక దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తుంటే దావీదు పారిపోతూ ప్రాణాలు కాపాడుకుంటున్నాడు. ఈ విషయం సౌలుకు, దావీదుకు, యోనాతానుకు, సౌలు చుట్టూ ఉన్న కొంతమందికి తెలుసు. అయితే దావీదు పారిపోతూ ఈ టోబు అనేటువంటి ఊరికి వచ్చాడు. అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు, పూజారి. యాజకుడు అని అంటే ఆ రోజు లేవీలందరూ యాజకులుగా ఉన్నారు కదా, అందులో అహరోను వంశం వల్ల యాజకులుగా ఉంటారు. అక్కడ టోబులో ఉన్నటువంటి అహీమెలెకు అనేటువంటి ఒక యాజకుడి దగ్గరకు దావీదు గారు వచ్చారు. అలా పారిపోతూ యాజకుడైన అహీమెలెకు దగ్గరకు వచ్చిన ఆయనకు ఆకలి అవుతుంది. ఆకలితో వచ్చాడు ఆయన దగ్గరకు. ఆకలితో వచ్చినటువంటి దావీదు అహీమెలెకును పిలిచి, అయ్యా తినడానికి ఏమైనా ఒక 5 రొట్టెలు ఏమైనా ఉంటే ఇస్తావా అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, సాధారణంగా తినేటువంటివి అయితే ఏమీ లేవు కనయ్యా, ప్రత్యక్ష గుడారములో యాజకులు తప్ప మరెవరూ తినకూడని ఆ సమ్ముఖపు రొట్టెలు ఉంటాయి కదా, అవి మాత్రమే ఉన్నాయి అన్నప్పుడు అప్పుడు ఆయన అంటాడు, పర్వాలేదండి, నేను రాజును కదా, నాకు చాలా ఆకలిగా ఉన్నాను కదా, మీ మీద ఏ విధమైనటువంటి ప్రాబ్లం మీకు ఏమీ రాదు, నాకు ఆకలిగా ఉంది, నాకు అది ఇచ్చేసేయను అనగానే అవి తినేస్తాడు. ఆ తర్వాత వాస్తవానికి అహీమెలెకుకు ఇతను సైన్యాధిపతి కదా, రాజుగారికి అల్లుడు కదా అనుకున్నాడే తప్ప అతనికి మధ్య ఉన్నటువంటి వైరం కానీ, అతనిని చంపాలనుకోవటం కానీ, ఆ తర్వాత అతని చేతిలో నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చాడని కానీ ఈ సంగతులు ఏవి కూడా అహీమెలెకుకు తెలియదు యాజకుడికి. అనగా యాజకుడికి వెనక ఇవన్నీ తెలియకుండగానే దావీదంటే చాలా గొప్పవాడు, అందులో రాజుగారికి అల్లుడు, అందులో సైన్యాధిపతి, ఆకలితో వచ్చాడు కదా అని రొట్టెలు అడిగాడు కదా అని చెప్పి రొట్టెలు ఇచ్చేశాడు. అది ఈ యాజకుడికి అతను చేసినటువంటి పని. ఇప్పుడు ఎప్పుడైతే అతనితో ఇతను మాట్లాడటం, ఆ తర్వాత వచ్చేసి అతను రొట్టెలు ఇతనికి ఇవ్వటం, రొట్టెలు తిని ఆకలి తీర్చుకున్న తర్వాత వెళుతూ దావీదు గారు ఆయన అడుగుతాడు అప్పటికి, ఏంటయ్యా అహీమెలెకు అడుగుతాడు యాజకుడు, నువ్వేంటి ఒంటరిగా వచ్చావేంటి, నువ్వు ఒంటరిగా రాకూడదు కదా, నువ్వు తిరగకూడదు కదా, ఎందుకంటే సైన్యాధిపతి కదా, నువ్వు రాజుగారికి అల్లుడు కదా, నీ చుట్టూ చాలామంది ఉండాలి కదా, నువ్వు అలా ఒంటరిగా ఎందుకు వచ్చేసావు అని అడిగాడు. అంటేనే మనకు అర్థం కావాలి ఏంటంటే పాప ఇవేవి వెనకాల జరుగుతున్న ఈ కుట్రలు ఏవి కూడా పాప యాజకుడికి తెలియదు. అప్పుడు ఆయన అన్నాడు, రాజుగారు కొంచెం నన్ను వేరే పర్సనల్ పని మీద పంపించేశారులే అర్జెంటుగా, అందుకోసం ఒంటరిగా వచ్చాను, నాకు ఆకలిగా ఉంది పెట్టేసాను కానీ పెట్టేశాడు. ఆ తర్వాత ఇంకొక మాట అడిగాడు, నీ దగ్గర ఏదైనా ఖడ్గము కానీ ఈట కానీ ఏమైనా ఉందా
ఎందుకంటే రాజుగారు చెప్పిన పని తొందరగా చేసుకుని వెళ్ళిపోవాలి అంటే కొంచెం నాకు ఖడ్గము కానీ ఈట కానీ మీ దగ్గర ఏమైనా ఉందా అని అడగగానే అప్పుడు ఆయన అన్నాడు, నా దగ్గర ఖడ్గము ఈట ఏమీ లేదయ్యా ఇంట్లో, కాకపోతే అప్పుడు నువ్వే దావీదుగా నువ్వే గొలియాతు, ఫిలిష్తీయుడైనటువంటి ఆ గొలియాతును చంపేశావే, ముక్కలు ముక్కలుగా చేసి నరికేశావే. ఆ రోజు ఆ గొలియాతును చంపడానికి ఉపయోగించిన కత్తి ఉంది చూసావా, ఆ కత్తి మాత్రం ఉంది, అది అక్కడ తగిలించుంది, అది ఇవ్వమంటావా అనగానే ఇవ్వండి అన్నప్పుడు అప్పుడు అహీమెలెకు ఆ కత్తిని తీసుకుని వచ్చి ఇతని చేతిలో పెట్టేశాడు. ఇప్పుడు ఇదంతా కూడా దూరంగా దోయగు అనేవాడు చూస్తున్నాడు. దూరంగా ఉండి దోయగు అనేవాడు చూస్తున్నాడు అనమాట, గమనిస్తున్నాడు. ఈ దోయగు అనేవాడు ఎవడు అంటే ఎదోమీయుడు మాత్రమే కాదు, ఇతను వచ్చేసి సౌలుకున్నటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో సౌలు యొక్క పశువుల కాపరులు, ఆ పశువుల కాపరులందరిపైన ప్రధానమైనటువంటి వాడుగా ఉన్నాడు. ఇది ఇక్కడ మనం చదువుకుంటాం. ఇప్పుడు ఇదంతా మీరు మనసులో పెట్టుకుంటే తప్ప ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కాదు ఇక, ఓకేనా? బ్యాక్గ్రౌండ్లో ఇప్పటి వరకు మీకు చెప్పిన స్టోరీ అంతా కూడా మీకు మనసులో ఉంటే కానీ ఇప్పుడు అసలు విషయం అనేది మీకు అర్థం కాదు. ఇప్పుడు అది వినకుండా ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం అవ్వడం కొంచెం కష్టం. ఇప్పుడు 7వ వచనం చదువుకుందాం. ఇప్పుడు 21వ అధ్యాయము 7వ వచనంలో ఆ దినమున అని చూసారా, ఏ దినము ఇప్పుడు చెప్పాను చూసారా, ఇప్పుడు ఇదంతా జరిగింది కదా ఆ రోజు అనమాట. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధి ఉండెను. అతని పేరు దోయగు, అతడు ఎదోమీయుడు, అతడు సౌలు పశువుల కాపరులకు పెద్ద. సౌలు గారికి అనేక మంది పశువుల కాపరులు ఉంటే ఆ పశువుల కాపరులందరి మీద పెద్దగా ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు రాజు తన పని వేగిరముగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధములైనను నేను తేలేదు, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటైనను ఉన్నదాన్ని దావీదు అహీమెలును ఎడకగా, యాజకుడు ఏలా లోయలో నువ్వు చంపిన గొలియాతు అను ఫిలిష్తీయుని ఖడ్గం ఉన్నది, ఇదిగో ఆ బట్టతో చుట్టబడి ఏఫోదు వెనక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమైనను లేదు, దాన్ని తీసుకున్నట్టుకు నీకు ఇష్టమైతే తీసుకో అనగానే దావీదు దానికి సమమైనది మరొకటి లేదుగా నాకు ఇచ్చేసే అనగానే తీసుకున్నాడు. రైట్, ఇదంతా జరిగిన తర్వాత దావీదు అది తీసుకుని వెళ్ళిపోతాడు. దావీదు ఎప్పుడైతే ఇక వెళ్ళిపోయాడో అక్కడి నుంచి ఈ దోయగైన వాడు ఇదంతా చూశాడని చెప్పాను కదా, చూసిన వీడు అసలు ఆయన వాళ్ళిద్దరి మధ్య ఏం మాట్లాడుకున్నారో అన్న సంగతి వీటికి సరిగా వినపడలేదు. ఈ దావీదు ఆయన దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలియదు. బాగా వినాలి ఇక్కడ నుంచి, ఎందుకంటే ఇది ప్రతి మనిషికి అవసరమైన పాఠం. ప్రతి మనిషికే కాదు, ప్రతి కుటుంబానికే కాదు, ప్రతి సంఘానికి ఎక్కడ సమస్యలు వస్తున్నాయో అని చెప్పడానికి ఇది ఒక మంచి పాఠం అన్నమాట ఇది. ఎందుకంటే అంత సగమే తెలుసు మనకు, ఏది పూర్తిగా తెలియదు. ఏది పూర్తిగా తెలియకుండా కానీ మనంగానే ఏదేదో ఊహించేసుకుంటూ ఉంటుంటాం. ఇక్కడ చెప్పేసి చాలామంది మనసులు పాడైపోవటానికి కానీ, చాలామంది కుటుంబాలు గొడవలు పట్టడానికి కానీ, సంఘం ముక్కలైపోవటానికి కానీ, కొట్టుకోవటానికి కానీ, ఆ భయంకరమైన చావులకు కూడా కారణం ఏంటంటే ఈ తప్పుడు మాటలు, చెప్పుడు మాటలు, కొండెపు మాటలు. ఇవి చాలా డేంజర్. ఇవి ఎంత ప్రమాదమో ఇప్పుడు ఇక్కడ ఈ దోయగు అనే వాడిని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అలాంటి వాడు ఒక్కడుంటే చాలు 100 మంది చచ్చిపోతారు. 100 మందికి చావు కారకుడయ్యాడు వాడు ఒక్కడి వల్ల. అదే ఇద్దరుంటే అలాంటి వాళ్ళు ఒక 3 ఉంటే, అలాంటి వాళ్ళు ఒక 4 ఉంటే కుటుంబాలు ఏమైపోవాలి, సమాజం ఏమైపోవాలి, దేశం ఏమైపోవాలి. అందుకే బైబిల్లో లేనటువంటి ఒక మంచి సంగతి అంటూ ఏది లేదు అని ఎన్నోసార్లు జయశాలి గారు చెప్పారు, నేను చెప్తుంటాను ఎన్నో మార్లు. బైబిల్లో లేని మంచి విషయం అంటూ ఇంకా ఏముంటుంది సమాజంలో? ఎక్కడ మనకు కనపడదండి. ఏ విషయమైనా కానీ బైబిల్ చక్కటి సమాధానాన్ని చూపించగలిగినంత శక్తి బైబిల్లో మనం చూస్తుంటాం. ఇక్కడ చూడండి, ఇక ఎప్పుడైతే ఇదంతా కూడా కల్లారు చూశాడో పరిగెత్తుకొని సౌలు దగ్గరికి వచ్చేసాడు. బాగా వినండి, పరిగెత్తుకొని సౌలు దగ్గరికి వచ్చేసాడు. సౌలు దగ్గరికి రాగానే సౌలుతో చెప్తున్నాడు. సౌలుతో చెప్పటం వల్ల ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే, సౌలు రాజు కదా, దావీదు ఎవరు రాజుగారికి? ఇప్పుడు
సౌలు రాజు అయితే రాజుగారికి దావీదు ఏమవుతున్నాడు అంటే ఇప్పుడు శత్రువు. ఇప్పుడు దావీదు శత్రువు కాబట్టి శత్రువును గుర్చిన సమాచారాన్ని రాజుగారికి ఇస్తే రాజుగారు ఏదో నాకు కానుక ఇవ్వకపోతాడా ఒకటి, లేదంటే నాకు ఏదైనా పదవి ఇవ్వకపోతాడా? అంటే ఏదో రాజు సౌలు ఇచ్చేటువంటి కానుకల కోసమో, పదవుల కోసమో, లేదా ప్రమోషన్ కోసమో ఇక్కడికి మాట్లాడడం ప్రారంభించేశాడు. రాజా చెప్పు, నువ్వు వెతుకుతున్నావే నీ శత్రువు, నువ్వు చంపాలనుకుంటున్నావు కదా, నువ్వు వెతుకుతున్న నీ శత్రువు అయినటువంటి దావీదుకు అహీమెలెకు ఆతిథ్యం ఇచ్చాడండి. ఆతిథ్యమే భోజనం పెట్టాడండి. భోజనం పెట్టడమే కాదండి, నిన్ను చంపడానికి కత్తి కూడా ఇచ్చాడు. ఏమంటే సౌలును చంపడానికి ఇచ్చాడు ఆ కత్తి. ఆ కత్తి తీసుకున్న మాట నిజమే, అది కత్తి కనబడుతుంది. కానీ వీడు ఊహించుకోవడం ఏంటంటే, పాపం ఆయనకు అన్నీ తెలుసు అనుకున్నాడు అహీమెలెకుకు. ఆయనకు అహీమెలెకుకి ఏమీ తెలియదు, మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఆయన ఇతన్ని పిలవలేదు, ఇతనే ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇతను ఆయన దగ్గరికి వెళ్ళటానికి కారణం ఏంటంటే పాప ఆకలితో వెళ్ళాడు. మూడో విషయం ఏంటంటే, రాజుగారు నాకు పని అప్ప చెప్పారు, ఆ పని కొంచెం త్వరగా చేయాలంటే నాకు ఆయుధం కావాలని ఇతను అడిగాడు. ఇతను అడిగినందుకు, అయ్యా నిజమే కదా, అందులో నువ్వు సైన్యాధిపతివి కదా, నువ్వు అల్లుడు కదా అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి కత్తి తీసుకొచ్చి అతని చేతిలో పెట్టాడు. ఇది యాక్చువల్గా జరిగింది. కానీ వీడు చెప్పడం చూసారు ఎలా చెప్తున్నాడు అని అంటే, అయ్యా నీ శత్రువుకు భోజనం పెట్టాడు, నీ శత్రువుతో చాలా దగ్గరగా చనువుగా మాట్లాడాడు. మూడో విషయం ఏంటంటే, కత్తి కూడా ఇచ్చాడు. ఆ కత్తి కూడా ఎందుకు ఇచ్చాడు తెలుసా? నిన్ను చంపడానికే ఇచ్చాడు. అనేటప్పటికి ఇప్పుడు రాజుగారికి ఎలా ఉండాలి చెప్పండి? ఇంకా ఇప్పుడు వెంటనే అహీమెలెకు అనేవాడిని అర్జెంటుగా తీసుకురండి అన్నాడు. యాజకుని అర్జెంటుగా ప్రవేశపెట్టండి అన్నాడు. సైనికులు వెళ్ళారు యాజకుడి దగ్గరికి. వెళ్ళేసి అహీమెలెకుని తీసుకుని వచ్చేసి ఆయన ముందు నిలవబెట్టేశారు. ఎప్పుడైతే అహీమెలెకుని తీసుకొచ్చేసారో ఇక చూడండి ఏం జరిగిందో చూద్దాం. ఏం జరుగుతుంది అక్కడ? సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 9 నుంచి చూస్తారా? 9 నుంచి. అప్పుడు ఎదోమీయుడగు దోయగు సౌలు సేవకుల దగ్గర నిలిచియుండి, యెషయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరికి రాగా నేను చూచితిని. అహీమెలెకు అతని పక్షమున యెహోవా యొద్ద విచారణ చేసి, అంటే అతని కోసం ప్రార్థన చేసి దేవుని దగ్గర అతని గురించి అడిగి అతనికి ఆహారమును ఫిలిస్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికి ఇచ్చిరని చెప్పగా, రాజు యాజకుడును అహీటూబు కుమారుడగు అహీమెలెకును నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారైన యాజకులందరినీ పిలువనంపించెను. వారు రాజు వద్దకు రాగా 12. సౌలు అడుగుతున్నాడు, అహీటూబు కుమారుడా అహీమెలెకు ఆలకించుమనగా అతడు చిత్తమున ఏలినవాడా అనను. 13లో సౌలు, నీవు యెషయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి అతడు నా మీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచియుండుటకై అతడును నీవును జతకూడిరేమి. ఆహా, ఎలాంటి పుట్టేయో చూడండి. అసలు అందులో అహీమెలెకుకు సంబంధమే లేదు. కానీ అహీమెలెకును నువ్వు జతకూడిరేమి అని మాట్లాడుతున్నాడేంటి? అంటే నువ్వు దావీదు ఇద్దరూ కలిసి మీరిద్దరూ నా పక్షాన నాకు వ్యతిరేకంగా మారిపోయి నా మీదనే మీరు కుట్ర చేద్దాం అనుకుంటున్నారా? నన్నే చంపేద్దాం అనుకుంటున్నారా అని అడగగానే అప్పుడు అహీమెలెకు అంటున్నాడు 14లో, అహీమెలెకు, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయ్యై నీ నగరంలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడైనా ఉన్నాడా? పాప ఇతను తెలియదు కదా, మరి నీ అల్లుడయ్యా, నమ్మకస్తుడయ్యా, ఇతని వంటి వాడు ఎవడైనా ఉన్నాడా నీ దగ్గర? ఒక్కసారి నువ్వు ఆలోచించుకో అని అహీమెలెకు మాట్లాడుతున్నాడు. అతని పక్షముగా నేను దేవునితో విచారణ చేయుట నేడే ఆరంభించుతాను. అతని కోసం నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను, ఆ సంగతి నీకు తెలుసు. ఈరోజు కొత్తగా నేను అతని కోసం ప్రార్థన చేసిందంటూ ఏమీ లేదే.
రాజు తమ దాసుడనైన నా మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను మీరు ఈ నేరము మోపకుండును గాక. ఈ సంగతిని గురించి కొద్ది గొప్ప ఏమియు నీ దాసుడని నాకు తెలిసినది కాదు. నిజమే, మీ ఇద్దరి మధ్య శత్రుత్వం, మీ ఇద్దరి మధ్య వైరం ఉందన్న సంగతి, మీరు ప్రాణాలు తీయాలనుకోవటం కానీ అతను పారిపోవటం కానీ పారిపోయిన దగ్గరికి వచ్చిన సంగతి మాత్రం నాకు అసలు ఏ మాత్రం కూడా నాకు తెలియదు, నాకు అసలు ఏమీయూ తెలియదని మనవి చేయగా, అప్పుడు రాజు అంటున్నాడు, అహిమెలెకు, నీకును నీ తండ్రి ఇంటి వారికి అందరికీ మరణము నిశ్చయము. యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందున అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందున మీరు వారి మీద పడి చంపుడని తమ చుట్టూ నిలిచిన కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. ఎంత భయంకరుడుగా మారిపోయాడు చూడండి సౌలు. యాజకులు చంపమంటున్నాడండి. ఏ యాజకులు? అహిమెలెకు, అతని ఇంటి వారు, అతను చుట్టూ ఉన్న యాజకులందరినీ చంపండి అని ఆజ్ఞ వేసేసాడు. ఒక్కసారి ఆలోచించండి. యాజకుడు అంటే ఒకవేళ మీకు అర్థం కాకపోతే సేవకుడు, సేవకుడు అంటే కూడా మీకు అర్థం కాకపోతే పాస్టర్ గారు అనుకోండి. ఆ రోజు వాళ్ళే కదా మరి సేవకులు, మందిరంలో పనిచేసే సేవకులు వాళ్ళే కదా. సేవకులు చంపేశాయి అని చుట్టూ ఉన్న వాళ్ళకి ఆజ్ఞ ఇవ్వగానే వాళ్ళు భయపడిపోతారు. ఎందుకంటే సేవకులను పూజారులను చంపడం అని అంటే ఏమండి భయం. ఈ రోజుల్లో కూడా మీరు చూడండి, నిజంగా చెప్తున్నాను, ఈరోజు హిందూ మతంలో హైందవులలో గుడిలో పనిచేసే పూజారులను ఏమంటే ఒక్క మాట అనమండి, నోరు తెరిచి ఎవరినైనా ఒక్క మాట. ఏమంటే మీరు కూడా ఒకప్పుడు అక్కడ ఉన్న వాళ్ళే కదా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఏమండి ఆ బ్రాహ్మణ పూజారులను ఒక్క మాట, నోటి మాటతో శపించటం కానీ, వారికి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, వారి పట్ల కుట్ర చేయటం కానీ, ఇలాంటివి ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ మీరు చూసారా? ఎందుకు? భయం. కానీ బైబిల్ పట్టినటువంటి మాలాంటి వారి మీద మీరు ఎప్పుడు మాట్లాడుకోలేదు మా కోసం వ్యతిరేకంగా. మా గురించి మీరు ఎప్పుడు మాట్లాడుకోలేదు వ్యతిరేకంగా? ఎన్నోసార్లు. మీరు వ్యతిరేకంగా ఎప్పుడు ఎక్కడ ఎవరితో చెప్పలేదా? ఎన్నో మార్లు చెప్పారు. కుట్రలు ఎప్పుడు చేయరా? చేస్తారు. మరి ఒక హైందవ్యములో ఒక పూజారి పట్ల ఇన్ని వేల లక్షల మంది ఉంటారు. వాళ్ళు ఏమంటే హైందవులు, వాళ్ళలో ఏ ఒక్కరు కూడా వాళ్ళలో లోపం ఉన్నా తప్పున్నా ఒక మాట అంటానికి భయపడిపోతారు. కానీ ఈరోజు సేవకులు అనేసరికి చూసారా ఎన్ని మాటలు అంటారు, ఎన్ని ఇంటింటికి వెళ్ళిపోయేసి ఎన్ని మాటలు చెప్పుకుంటూ ఉంటారు, ఎన్ని కుటుంబాలను వ్యతిరేకంగా మారుస్తుంటారు. ఈరోజు అన్ని చోట్ల జరిగేది చెప్తున్నా నేను. ఇక్కడికి వచ్చేసరికి అహిమెలెకును యాజకుడు పూజారి అతని చుట్టూ ఉన్న వాళ్ళని చంపండి అని రాజు అన్నాడు. అనేటప్పటికీ ఏం జరిగిందో చూస్తారా? చూద్దాం ఏం జరిగిందో. రాజు సేవకులు చూడండి, అక్కడ రాజు ఆజ్ఞ ఇచ్చాడు. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లక ఉండగా భయపడిపోయారు వాళ్ళు. రాజు ఆజ్ఞ ఇచ్చినా కానీ చంపట్లేదు. చూడండి అక్కడ రాజుగారు చంపమన్నారు, కానీ ఎవ్వరూ చంపడానికి ముందుకు రావట్లేదు. అదేంటి మరి? పూజారులను యాజకులు చంపకపోతే రాజు వారిని చంపుతాడు కదా. సైనికులుగా రాజుగారు మీరు మమ్మల్ని చంపినా పర్వాలేదేమో, కానీ మేము మాత్రం యాజకుల మీద చెయ్యి వెయ్యం. భయపడుతున్నారు చూడండి సేవకులు. రాజు మాటను, రాజాజ్ఞను కూడా ధిక్కరిస్తున్నారు. ఎందుకంటే యాజకులకు ఆ రోజు ఉన్నటువంటి గౌరవం అది, యాజకుల పట్ల వారికి ఉన్నటువంటి భయం. చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరూ ముందుకు రావట్లేదు చంపడానికి సైనికులు. అప్పుడు చూడండి, రాజు దోయగుతో, అసలు కారణం వీడే, అసలు కంటకుడు వీడు, ఇంత రచ్చ జరగటానికి, ఇంత రప్చర్ అవ్వటానికి, ఎంత ఇష్యూ ఇంత పెద్దగా అవ్వటానికి కారణం ఎవడంటే వాడే దోయగు. అప్పుడు సైనికులు ఎవరు ముందుగా, దోయగు నువ్వు రెడీ అయిపో చంపడానికి అనగానే అప్పుడు దోయగుతో చెప్పగా, దోయగు నువ్వు యాజకుల మీద పడుమని చెప్పగానే అప్పుడు ఎదోమీయుడైన దోయగు యాజకుల మీద పడి ఏఫోదును ధరించుకొనినా. అంటే ఏఫోదును ధరించుకున్నా అంటే యాజకులండి వాళ్ళు. ఇప్పుడు చూడండి, సిఎస్ఐలో కావచ్చు, ఆర్సీఎంలో కావచ్చు, బ్యాప్టిస్ట్లో, లూథరన్లో సేవకులకు ప్రత్యేకంగా పైనుంచి కింద వరకు క్యాసిక్ అంటారు,
ప్రత్యేకమైన డ్రెస్ ఉంటుంది చూసారా? అలాంటి ఒకప్పుడు యాజకులు యెరూషలేము దేవుని మందిరంలో ప్రత్యక్ష గుడారంలో పనిచేసే ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ కలిగినటువంటి యాజకులు వాళ్ళని చూస్తేనే భయం, వారి కోసం మాట్లాడాలంటే భయం. అందుకే ఇశ్రాయేలుకి తెలుసు కనుక యాజకుల యొక్క ఏమంటారు, యాజకులకు దేవుడికి అలానే యాజకుల యొక్క గొప్పతనం ఏంటో, దేవుడు వారి పట్ల వారి పట్ల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటో వారికి తెలుసు కనుకనే ఇశ్రాయేలీలో ఉన్నటువంటి సైనికులు ఎవరు ముందుకు రాలే చంపడానికి. వీడెవడు? ఎదోమీయుడు అంటే అన్యుడు కదా. అందుకే వీడు ఈ దోయగ్ అనేవాడు ఏఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున చంపేశాడు. 85 మందిని ఈ దోయగ్ అనేవాడు చంపేశాడు. మరియు అంతేకాక అతడు యాజకుల పట్టణమైన నోబు కాపరస్తులను కత్తివాత హతము చేసిన. 85 కాదు, ఇంకా నోబు పట్టణంలో ఉన్నటువంటి ఇంకా మిగిలిన యాజకులను కూడా హతము చేశాడు. మగవారినేమి, ఆడవారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధపములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ చంపేసుకుంటూ వెళ్ళిపోయాడు. చిన్న పిల్లలను కూడా చంపుకుంటూ వెళ్ళిపోయాడండి వీడు. దోయగు అనేవాడు ఎంతటి క్రూరుడు చూడండి. ఒక్కడు చాలండి అలాంటి వాడు అందరినీ కంట్లో నీళ్ళు రప్పించడానికి, అందరి బాధకు, అందరి దుఃఖానికి, వేదనకు నలుగురు అవసరం లేదు. దోయేగు లాంటి వాడు ఒక్కడు చాలు. ఒక్కడి వలన రక్తపాతం, ఒక్కడి వలన ఎంత ప్రాణ నష్టం, ఒక్కడి వలన ఆ పట్టణంలో ఎంత వేదన, ఎంత క్షోభ, ఎంత మనోవేదన, ఎంత మనోదుఖం, ఎంత నష్టం. ఒక్కడు వాడు తెలిసి తెలియక వాడు చెప్పిన తప్పుడు మాటలు, కొండెపు మాటలు, రాజుగారి దగ్గర ఏదో మంచి అనిపించుకోవడం కోసం, ఏదో రాజుగారు పడేసే ఆ ఎంగిలి డబ్బుల కొరకు, లేదంటే వాడిచ్చే పదవి కోసం, లేదంటే ప్రమోషన్ కోసం. ఈరోజు కూడా అలానే తయారయ్యారు ఒక్కొక్కరు. ఏదో గొప్ప కోసం, ఏదో నలుగురు నా వెనకాల ఉంటే నేనేదో హీరో అయిపోతాను కదా అనుకోవటం, నా వెనకాల ఒక 10 మంది ఫాలో అవుతారు కదా అని అనుకోవటం. ఎంతసేపు ఈ దోయగాలని అనుకున్నాడు. ఒకవేళ మీరు కూడా అన్యాయం చేసి లేని మాటలు, తప్పుడు మాటలు, అబద్ధపు మాటలు, మోసపు మాటలు, కపటపు మాటలు, కొండెపు మాటలు, అక్కడ లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టుగా చెప్పి ఏదో చేసేద్దాం అనుకుంటే ఆ దోయగు చివరికి వాడికి పట్టిన గతి ఏదైతే ఉందో అది అందరికీ పడుతుంది. చాలా నష్టం జరిగిపోయింది అక్కడ. వారిలో ఒక్కడు తప్పించుకున్నాడు. అతని పేరే అబ్యాతారు అని అక్కడ చదువుకుంటాం. అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారుల్లో 20వ వచనంలో అబ్యాతారు అను ఒకడు తప్పించుకొని పారిపోయి దావీదు నొద్దకు వచ్చి సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియచేయగా, అది విషయం. అప్పుడు దావీదు వ్రాసిన కీర్తన 52వ కీర్తన. అది స్టోరీ. అప్పుడు రాశాడనమాట. ఏంటి? 52వ కీర్తన. నీకు 52వ కీర్తన అర్థం కావాలంటే ఇప్పుడు ఈ సమూయేలు గ్రంథంలో ఈ స్టోరీ అంత అర్థమైతే తప్ప నీకు 52వ కీర్తన ఏంటో అర్థం కాదు. 52వ కీర్తనలో మోసం చేయవాడు అంటాడు, కపటమైన నాలుగు కలిగిన వాడు అంటాడు, మంగళకత్తి అంటాడు, నీ గుడారాన్ని పడగొట్టేస్తానంటాడు, నిర్మూలన చేస్తానంటే ఎందుకంటున్నాడు ఈ మాటలన్నీ అని అనిపించింది మనకు. కానీ ఎందుకన్నాడో తెలియాలి అని అంటే వెనకాల ఇంత స్టోరీ జరిగింది. ఆ స్టోరీ మనకేంటో తెలియాలంటే ఈ సమూయేలు మొదటి గ్రంథానికి వచ్చి 21, 22 అధ్యాయాలు చదువుకుంటే తప్ప తెలియలేదన్నమాట. అంటే ఆ కీర్తన వ్రాయడం వెనకాల ఇంత ఉంది. ఇప్పుడు మనం 52 కీర్తనకి వెళ్ళామనుకోండి, చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 52వ కీర్తన 52వ కీర్తన మరలా 52వ కీర్తన పక్కన చిన్న అక్షరాలు ఉన్నాయి కదా, అవి చూద్దామా? తిక్కుగా ఉన్నాయి చూసారా, చిన్నవి. ఎదోమీయుడైన దోయగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు ఏం జరిగింది? అతనితో చెప్పినప్పుడు ఇదిగో ఇంత ఏమన్నారు? అహీమెలెకు కుటుంబాన్ని అంతా రప్పించేసిన తర్వాత సేవకులను చంపమంటే వాళ్ళు ఎవరు చంపలేదు. అప్పుడు దోయగానే వాడి మీద పడిపోయి 85 చంపేశాడు. అంత మాత్రం ఆకుండా టోబులో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి బాలురు మొదలుకొని, ఆ తర్వాత స్త్రీలు మొదలుకొని, వృద్ధులు అని చూడకుండా అందరినీ వారికి ఉన్న పశువులను మొత్తాన్ని కూడా కత్తితో చంపేశాడు
అందులో ఒకే ఒకడు తప్పించుకున్నాడు. తప్పించుకున్న అతనే అబ్యాతారు. అతను దావీదు దగ్గరికి వచ్చాడు, జరిగిందంతా చెప్పాడు. అప్పుడు దావీదు గారు ఈ కీర్తన రాస్తున్నాడు. ఏం రాశాడు చూద్దాం ఇప్పుడు. ఏం రాశాడు ఈ కీర్తనలోనండి? మొదటి 6 వచనాలు అన్నవి ఏవైతే ఉన్నాయో, మొదటి 7 వచనాలు కూడా ఒక భాగం. మొదటి 7 వచనాలు ఏంటంటే దోయకు సంబంధించి, అంటే కొండెములు చెప్పేవాడు, లేని మాటలు చెప్పేవాడు, వాడికి కలిగేటువంటి నష్టాలు ఏంటి, వాడికి కలిగేటువంటి కీడేంటి, వాడికి వచ్చే శాపాలు ఏంటి అనేది 7 వచనాల్లో చెప్తాడు. 8, 9 వచనాలలో ఏంటంటే నీతిమంతులైన వారికి కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటి అనేది 8, 9 వచనాల్లో చెప్పబడుతుంది. ఒక 2 భాగాలు ఇందులో చూద్దాం. మొదటి భాగం చూద్దాం. మొదటి భాగంలో ఏమంటున్నాడు? 52లో మొదటి వచనంలో, శూరుడా చేసిన కీడును బట్టి నువ్వు ఎందుకు అతిశయపడుతున్నావు అంటే అర్థం ఏంటి? వీడు చేసింది కీడే, మళ్ళీ చేసిన కీడును బట్టి మళ్ళీ ఏమవుతున్నాడంటే వీడు అతిశయపడుతున్నాడు. వీడు చేసిన తప్పులంటే చూద్దాం ఒక్కొక్కటి. మొదటగా వీడు చేసిన తప్పు ఏంటంటే వీడు యాజకులకు కీడు చేశాడు. ఎవరికి కీడు చేశాడు? యాజకులకు కీడు చేశాడు. దేవుని సేవకులకు కీడు చేసిన వాడికి కనబడుతున్నాడు ఒకటి. రెండోది, కీడు చేసి కూడా మళ్ళీ ఏమవుతున్నాడంటే అతిశయపడుతున్నాడు. కొంతమంది తప్పు చేస్తారు, చేసిన తప్పును బట్టి అతిశయపడుతున్నారు కదండి. చాలామంది ఎలా మాట్లాడుతుంటారంటే, అరే మొత్తానికైతే పెట్టొచ్చాను రా అక్కడ అంటారు. ఏంటి? మంట. ఇప్పుడు అది మండుతుంది చూడు, అక్కడ ఆ మండే మంట కారణం ఎవరు తెలుసా? నేనే. అదేంటి? ఇగో ఆడ కాలరిగిన చూసావా? నేనే. వాడు ఎలా కొట్టానో చూసావా? నేనే కొట్టాను. ఆడ చూసావా రక్తం చూసావా ఎలా కారుతుందో? అది మన దెబ్బ అంటే ఒకడిని కొట్టడం, ఒకడి కాలు చేతులు విరగొట్టడం, వాడు రక్తం కక్కేటట్టుగా లేదా రక్తం కారునంతగా వాడిని బాధ పెట్టడం అన్నది, అది కూడా గొప్ప అనుకొని అతిశయపడుతున్నారు చూసారా? వీడి దోయగు లాంటి స్వభావం అన్నమాట అది. దోయగు యాజకులకు ఇంత కీడు చేసి 85 మంది ఊరిలో అనేక మంది చావడానికి కారణం కూడా అయిన వీడు మళ్ళీ చేసిన కీడును బట్టి ఏమవుతున్నాడట? అతిశయ గర్వపడుతున్నాడు. ఒకటి, యాజకులు కీడు చేశాడు. 2, చేసిన కీడును బట్టి ఏమవుతున్నాడు? మళ్ళా అతిశయపడుతున్నాడు. 3, మోసం చేశాడు. వాడు చేసింది ఏంటంటే మోసం. 4, ఎంతమంది చావటానికి కారణం ఏంటో తెలుసా? వాడి నాలుకే. వాడు నాలుకతో, నోటితో చెప్పిన అబద్ధాలే కదా. రాజు నమ్మి ఇంత పాతుకానికి ఉడికట్టాడు నాలుకతో. చివరికి ఎందుకురా ఇంత నాలుకతో ఇంత అబద్ధాలు ఇంత మోసం చేశావంటే, డబ్బు, ఏదో ఆస్తి, లేదా ఏదో అధికారం, వీటిని ఆశించే వీడు ఇంత తప్పు చేశాడు. అందుకే వీడి కోసం దావీదు గారు మాట్లాడుతున్న మాటలు ఏంటో చూద్దాం ఇప్పుడు. శూరుడా, చేసిన కీడును బట్టి నువ్వు ఎందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. 2వ వచనంలో, మోసము చేయువాడా అన్నాడు. వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించుచున్నది. వాడిగల మంగళ కత్తి, మంగళవాడి చేతిలో ఉన్న కత్తి చాలా పదునైందిగా ఉంటుంది. ఆ పదునైన కత్తికి ఒకటే తెలుసు, ఏంటంటే కత్తిరించుకుంటూ వెళ్ళిపోవటం, అంతే, నరుక్కుంటూ వెళ్ళిపోవటం. నీ నాలుక కూడా అంతే. ఒకసారి చాలా సందర్భాల్లో ఒక మాట చెప్పాను, గుర్తుందో లేదో. మన మాటలు ఎలా ఉండాలంటే కలుపుకునేవిగా ఉండాలి తప్ప మన మాటలు వేరు చేసేవిగా ఉండకూడదు. సూది కత్తెర అని చెప్పాను, గుర్తుందో లేదో. కత్తెరకు ఒకటే తెలిసి ఏంటంటే కత్తిరించడం, సూదికి ఒకటి తెలిసి ఏంటంటే కత్తిరించబడిన వాటిని కలపడం. నీ మాటలు కత్తెరలా ఉంటే ఉపయోగం లేదు, నీ మాటలు సూదిలా ఉండాలి. అంటే మనిషిని కలిపేవిగా ఉండాలి తప్ప మనిషిని విడతీసేవిగా, మనిషిని దూరం చేసేవిగా నీ మాటలు ఉన్నాయి అని అంటే అది కత్తెర స్వభావం. అది కత్తెర స్వభావం కాదు, ఇంకా చెప్పాలంటే దోయగు స్వభావం. దోయగులు. ఒకవేళ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడు వెంటనే మీరు అనుకోవాలి, బైబిల్లో ఆ రోజు ఒక దోయగు ఉన్నాడేమో, ఈరోజు మనకు 4 ఉన్నారు. ఆ రోజు ఒకడున్నాడేమో, ఈరోజు మనకు 6 ఉన్నారు. ఆ రోజు ఒకడున్నాడేమో, ఈరోజు 10 మంది అలాంటి వాళ్ళు ఉంటే, ఒకడుంటేనే అంత నష్టం జరిగితే అలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు 2, 3, 4 ఉంటే ఈ సమాజం ఏమైపోవాలి, సంఘం ఏమైపోవాలి చెప్పండి. అందుకే నోటిలోని నాలుక ఎలా ఉంది అంటున్నాడు,
నోటిలో నీ నాలుక వాడిగల మంగళ కత్తిలా ఉంది, నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది అన్నాడు. ఏమంటే మన నోటి నుంచి వచ్చేటువంటి మాట, మన నాలుక ఎప్పుడు కూడా ఎదుటివారి నాశనం కోరుకున్నదిగా ఉండకూడదు కదా, ఎదుటివాడికి మేలు చేసేదిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎదుటివారి యొక్క మేలుడు కోరుకున్నదిగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 4:29 కానీ, ఆ తర్వాత 5వ అధ్యాయంలో 4వ వచనం కానీ మీరు చదువుకుంటే, ఎఫెసీ 4:29 కానీ 5వ అధ్యాయంలో 4వ వచనంలో కానీ ఏమంటాడు? వినువారికి మేలు కలుగునట్లు మీ నోట క్షేమాభివృద్ధికరమైన మాటలే రానివ్వండి అన్నాడు. అంటే ఎదుటివానికి మనం మాట్లాడుతుంటే ఎదుటివానికి ఏం కలగాలట? వాడికి మేలు. నువ్వు నోరు తెరిచి ఒక మాట మాట్లాడుతున్నావు అంటే ఎదుటివాడికి మేలు కలిగించేదిగా ఉండాలి తప్ప ఎదుటివాడికి కీడు చేసి ఏ మాట మాట్లాడకూడదు. అలానే 5వ అధ్యాయంలో చెప్తాడు, మీ నోట బూతులొద్దు, సరసోక్తులొద్దు. ఆ మాటలు మనకు తగవవి అని 5వ అధ్యాయంలో చెప్తాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, నాశనకరమైన మాటలు ఏవి కూడా మీ నోట రావడానికి వీల్లేదు అన్నాడు. 3వ వచనంలో అంటున్నాడు, మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుటే నీకు ఇష్టం. ఏ రోజైనా నోరు తెరిచి ఏమండి వాక్యం తెలియని వారికి, సత్యం తెలియని వారి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పి సంఘాన్ని నడిపించిన దాఖలాలు మీలో ఎంతమందికి ఉన్నాయో నాకు తెలియదు. ఏ రోజైనా సత్యం తెలియని వారి దగ్గరికి వెళ్ళి, వాక్యం తెలియని వారి దగ్గరికి వెళ్ళి మీరు వాక్యం చెప్పి సత్యం చెప్పి మీరు సంఘానికి నడిపించిన, ఒక సెమినార్కి తీసుకొని వచ్చిన, లేదంటే సభలకు తీసుకొని వచ్చిన చరిత్ర మీ జీవితంలో ఏమైనా ఉందో వెనక్కి తిరిగి చూసుకోండి. కానీ ఆల్రెడీ వచ్చేవాళ్ళుగా మీరు కూడుకొని, మీరు కలుసుకొని లేనిపోని వాక్యానికి భిన్నమైన సగం తెలిసి సగం తెలియని మీ తప్పుడు ఆలోచనలు, ఊహలు మీరు పంచుకొని మీ మనసులు పాడు చేసుకొని ఇతరుల మనసులు పాడు చేసే సందర్భాలు ఎక్కువ ఉంటాయి తప్ప, ఇక్కడ అదే చెప్తున్నాడండి ఆయన, మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పటమే నీకు ఇష్టం కదా, కపటమైన నాలుక గలవాడా అని మాట్లాడుతూ చూడండి. ఏం నాలుక అది? కపటం. ఇక్కడిదక్కడ, అక్కడిదిక్కడ. ఎవడు ఇక్కడ ఒక మాట మంచిగా చెప్పిన దాన్ని అక్కడికి వెళ్ళేసి దాన్ని వక్రీకరించి చెప్పటం, వాళ్ళు మంచిగా చెప్పిన దాన్ని ఇక్కడ మనకు వచ్చేసి వక్రీకరించి వేరుగా చెప్పటం. ఏం కపటమైన నాలుకలంటే? మనిషి ముందు ఒకలా మాట్లాడి మనిషి వెనక మరోలా మాట్లాడటం, మనిషికి మధ్య దూరం పెంచడం, మనిషికి మధ్య గొడవ పెంచడం, కుటుంబాలకు మధ్య గొడవలు తగాదాలు పెట్టడం, ఇది కపటమైన నాలుక కాక ఏమంటారు చెప్పండి? ఇది దోయగు లాంటి స్వభావం అన్నమాట. ఆ దోయ గురించే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆ స్వభావం నీలో ఉంటే ఈ కీర్తన నీకే, ఈ కీర్తన నీకోసం చెప్తున్న కీర్తన అది. ఏమన్నాడు తర్వాత చూడండి, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం. ఎప్పుడైనా కానీ మీరు కలుసుకున్నప్పుడు నిజంగా చెప్పండి, భక్తికి సంబంధించి, దైవానికి సంబంధించి, వాక్యానికి సంబంధించి, ఆత్మీయ జీవితానికి సంబంధించిన మాటలు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా మీరు ఇద్దరు వ్యక్తులుగా కలిసి? ఒక కుటుంబం మరో కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఏమైనా మనం ఏం చేయగలుగుతున్నాం సంఘానికి, దేవుని కార్యక్రమాలలో మన కుటుంబంగా మనం ఎంతవరకు మన పాలు పంపులు పంచుకోగలుగుతున్నాం, ఏంటి మన పాత్ర ఏంటి అసలు అందులో అని ఏ రోజైనా రెండు కుటుంబాలు కలుసుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, మీరు మాట్లాడుకున్నప్పుడు, అయ్యో మనం ఏం చేయలేకపోయాం, సంవత్సర కాలం అయిపోయింది, కానీ ఈ సంవత్సరం అయినా కానీ మనం దేవుని కోసం ఏదైనా చేయాలి, ఈ సంవత్సరంలో మనమే ఎక్కువగా ముందుండాలి సంఘ కార్యక్రమాలలో అని ఏ రోజైనా మాట్లాడకుండా దాఖలాలు ఉన్నాయా? ఉండవు. లేదు అనంటే ఆ దోయి క్యారెక్టరే కదా ఇది కూడా. మరి ఏం మాట్లాడుకుంటున్నారు? మనం ఎలాంటి పరిచయం మనకి ఏమండి? మీకు ఎవరైనా రక్త సంబంధాలు ఏమైనా ఉన్నాయా? రక్త బంధుత్వాలు ఏమైనా ఉన్నాయా? ఒకే తండ్రి కడుపున పుట్టిన వాళ్ళు ఉన్నారా? లేకపోతే ఏమైనా బ్లడ్ రిలేషన్స్ ఏమైనా ఉన్నాయా? కేవలం వాక్యాన్ని బట్టే కదండి మనంతా కలుసుకున్నాం, ఆత్మీయతను బట్టే కదా మనమంతా ఒక్క కుటుంబంగా మార్చబడ్డాం. అంటే ఆత్మ సంబంధమైన సంగతులు మాట్లాడుకోవాలి, వాక్య సంబంధం విషయాలు కదా మనం మాట్లాడుకోవాలి. ఇంతకు మించి ఇంక ఏంటి మన మధ్య బంధం? కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి ఆయన. కావున చెప్తున్నాడు, కాబట్టి నువ్వు మోసం చేస్తున్నావు కనుక, నువ్వు కీడు మాటలు మాట్లాడుతున్నావు కనుక, అబద్ధాలు చెప్తున్నావు కనుక, కపటమైనటువంటి నాలుక నీలో ఉంది కనుక చెప్తున్నాడు, ఇక దేవుడు నీకు ఇచ్చి తీర్పు చెప్తున్నాడు, ఇక నీ మీదకి రాబోయే ఉగ్రత చెప్తున్నాడు. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును అన్నాడు. అది ఎందుకు నీకు ఒంట్లో బాగుండదంటావు, ఎందుకు అప్పులు అంటావు, ఎందుకు కుటుంబంలో గొడవలు అంటావు అంటే దేవుడు నిన్ను సదాకాలము అనగగొట్టును అన్నాడు. అది ఒకవైపు దేవుడు అనగొడుతూనే ఉంటాడు, అయినా మనకు అర్థం కాదు. ఎందుకు? ఒక్కసారి మన మనసును మార్చుకుందాం, మన స్వభావాన్ని మార్చుకుందాం.
మనం ఏం మాట్లాడుతున్నామో జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అయినా మనం మారకపోతే, అందుకే మన జీవితాలు ఇలా అయిపోతున్నాయి కదా. ఇది దేవుడిచ్చే వార్నింగ్. అది ఏమన్నాడు? దేవుడు నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును. ఎంత కఠినమైన పదం చూడండి. అనగొట్టేస్తాను రా నిన్ను అంటున్నాడు. రెండో మాట పెళ్ళగించేస్తాను అని మాట్లాడుతున్నాడు. అంటే ఇక నువ్వు ఇంట్లో ఉండవు, ఇక నువ్వు నీ ఫోటో గోడ మీదకి వెళ్ళిపోద్ది. గోడ మీదకి వెళ్ళిపోయిన ఫోటోకు దండేస్తారు, ఒక చిన్న దీపం పెట్టేస్తారు అక్కడ. నువ్వు ఉండవు ఇక ఇంట్లో, పెళ్ళగించి పడేస్తాను అంటున్నాడు ఆయన. దేవుడికి ఎందుకంటేనండి, ఎంతమంది చావు కారణం. ఆ రోజు దోయగు ప్రత్యక్షంగా చావు కారణమయ్యాడు. ఈరోజు మనం పరోక్షంగా వాళ్ళ ఆత్మీయ జీవితాలను చావడానికి కారణమవుతున్నాం. మనం కూడా అంతకులమే. మీకు అర్థమైందా? ఆ రోజు వాడు ప్రత్యక్షంగా చంపేశాడు, ప్రాణం తీశాడు. ఈరోజు ఆత్మీయంగా ఏం చేస్తున్నాం? మనం చంపేస్తున్నాం. వాడు హంతకుడే, మనము హంతకులమే. ఆడికి పట్టిన గతి ఈరోజు మనకి ఎందుకు పట్టదు? అదే చెప్తున్నాడండి ఆయన. ఇంకేమన్నాడు? నిన్ను పట్టుకొని నీ గుడారంలో నుండి నిన్ను పెళ్ళగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చెయ్యును. అనగగొట్టును అంటున్నాడు, పెళ్ళగించేస్తాను అంటున్నాడు, నిర్మూలము చేయును అని మాట్లాడుతున్నాడు. నీతిమంతులు చూచి అది చూచి నీతిమంతులు భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక, తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొని వాడు వీడే అని చెప్పుకొనుచు వాణిని చూచి ఏమైపోతారట? నవ్వుకుంటారు. నవ్వుకుంటారా? నిన్ను చూసి ఏమనుకుంటే తెలుసా? వీడే కదండి ఆ రోజు ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవకు కారణమయ్యాడు. వీడే కదండి 2 కుటుంబాలు పాడైపోవడానికి కారణమయ్యాడు. వీడే కదండి సంఘాన్ని పాడు చేసేసాడు. వీడే కదండి వాళ్ళ సంఘం రాకుండా కారకుడయ్యాడు అని. రేపు నీవు అనగగొట్టబడిన రోజున, నిన్ను దేవుడు పెళ్ళగించిన రోజున, నిన్ను నిర్మూలం చేసిన రోజున నిన్ను చూసిన వాళ్ళంతా ఏమంటారట? నవ్వుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. మర్చిపోకూడదు. రేపు నీ జీవితం, నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది దేవుడు చెప్పాడు. ఎంత మంచి దేవుడు అంటేనండి, మనం ఆ పరిస్థితి మనకు రాకమునిపై చెబుతున్నాడు అని అంటే మనం మారతామని, సరి చేసుకుంటామని. మీలో ఎవరు మారేవారు లేరనుకోండి, దేవుడు చెప్పించాడు మీకు ఈ మాటలు. దేవుడు చెప్పిస్తున్నాడు అని అంటే మీరు మారతారనే ఒక నమ్మకం ఆయనకు ఉండబట్టే. మనం ఎవరో ఆ పొజిషన్లోనికి వెళ్ళకూడదనే దేవుడు మనల్ని ప్రేమించి చెబుతున్నాడు. దాన్ని అలానే తీసుకోండి. ఇక్కడ ఏదో ఉన్నారని కాదు, భవిష్యత్తులో కాకూడదని, అలా మనం మారకూడదు అని దేవుడు ముందస్తుగా చేసేటువంటి ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్. ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, నాకు డబ్బు ఉంది అనుకుంటున్నారు, నాకు బోళ్ళ ఆస్తులు ఉన్నాయనుకుంటున్నారు, లేకపోతే నాకు ఉద్యోగం ఉందనుకుంటున్నారు. నీకున్న ఉద్యోగమో, నీకున్న ఆస్తో, నీకున్న అంతస్తో, నీకున్నది ఏది దేనిని నమ్ముకోకురా. అవన్నీ ఎంతకాలమో ఏపాటి అవన్నీ కూడా. అందుకే తన ధన సమృద్ధి చేత నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్నవాడు వీడే అని చెప్పి నమ్ముకుంటారు. ఇదిగో నేనైతే అన్నాడు. ఇక దావీదు తన గురించి చెప్పుకుంటున్నాడు అనమాట. అయిపోయింది. ముందు 7వ వచనంలో ఎవరి గురించి చెప్పాడు? దోయగు గురించి చెప్పాడు. ముందు 7వ వచనంలో దోయగు గురించి చెప్పాడు అనమాట. ఆ తర్వాత 8, 9 తన గురించి, అంటే నీతిమంతుల గురించి చెబుతూ, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను. ఒలీవ చెట్టు అంటే ఆశీర్వాదానికి గుర్తు. అందులో పచ్చని ఒలీవ చెట్టు అంటే ఆశీర్వాదం, ఎండిపోయిన చెట్టు అంటే శాపం. పచ్చగా ఉందనుకోండి చెట్టు, అది దీవించబడుతుంది, ఆశీర్వాదానికి గుర్తుగా ఉపయోగిస్తాడు బైబిల్లో. ఎండిపోయిన చెట్టు అంటే శాపం. ఎందుకు? ఎప్పుడు నీకు సంతోషం లేని పరిస్థితి, ఎందుకు నెమ్మది లేకుండా ఉంటుంది నీకు సంతోషము నెమ్మది లేకపోతుందంటే ఒక్కటే కారణం ఏంటంటే, దోయగు లాంటి స్వభావం నీలో ఉండబట్టి. ఏంటి దోయగు లాంటి స్వభావం అని అంటే, కొండెపు మాటలు, లేని మాటలు, అబద్ధపు మాటలు, మోసపు మాటలు, నీకు నువ్వుగా ఊహించేసుకోవటం, ఇద్దరికి గొడవ పెట్టడం, కుటుంబాలలో మధ్య వైషమ్యాల కారణమవటం. ఇది దోయగు యొక్క క్యారెక్టర్, దోయగు స్వభావం. అందుకే అన్నాడు అనగగొడతాను అన్నాడు, పెళ్ళగించేస్తాను అన్నాడు, నిర్మూలం చేసి పడేస్తాను అన్నాడు, నిన్ను చూసి అనేక మంది నవ్వుకునేటట్టుగా చేస్తాను అన్నాడు. ఇది దేవుడిచ్చే వార్నింగ్. అయితే నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నీవు దానిని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి
ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను అన్నాడు. ఇది 52వ కీర్తన. 52వ కీర్తన వెనక దాగి ఉన్న గొప్ప పరమార్థం. దావీదు దోయేగు. దావీదే రాశాడు. ఎప్పుడు రాశాడు, ఎందుకు రాశాడు, ఏమని రాశాడు అనేటువంటి విషయాలే ఇప్పటివరకు ప్రారంభం నుంచి మనం నేర్చుకున్నటువంటి ఈ సంగతులన్నీ. మనకేమర్థమైంది? మనకి ఏదైనా ఒక విషయం మనకు సరిగా తెలియకుండా మనం మాట్లాడకూడదు. ఒకటి, ఎవరిని మనం ఎవరికి శత్రువులుగా మార్చకూడదు. 3, వీడు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే యాజకుల మీద చేయి చేసుకున్నాడు. చేయి చేసుకోవటం కాదు, వారి మీద పడి చంపేశాడు. వారిని చంపడమే కాదు, వారి భార్యని చంపేశాడు. భార్యను చంపడమే కాదు, పిల్లల్ని చంపేశాడు. పిల్లల్ని చంపడమే కాదు, ఆస్తి మొత్తాన్ని కూడా, ఏమంటే జీవులను కూడా అన్నింటినీ చంపేశాడు. పశువులను కూడా చంపేశాడు. పట్టణం అంతా రక్తపాతానికి కారకుడయ్యాడు. ఒకే ఒక్క కారణం ఏంటంటే వాడు డబ్బు నాశించాడు, అధికారం నాశించాడు, పదవులు నాశించాడు. పదవి నాశించి, అధికారం నాశించి, డబ్బు నాశించి ఎంత ఘోరాన్ని సృష్టించాడు చూడండి. అలానే ఉంటారు కొంతమంది, ఏదో ఆశపడుతుంటారండి. మాకేదో చెప్పాలనుకుంటారు, మా దగ్గర ఏదో మంచి పేరు కోసం. మాకంటే పైన ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళిపోయేసి ఏదో వాళ్ళకేదో చెప్పాలనుకుంటారు, వాళ్ళకేదో చెప్పి వాళ్ళ దృష్టిలో ఏదో మంచి వాళ్ళని పెంచుకోవాలనుకుంటారు. దోయుగ లాంటి క్యారెక్టర్ అండి అది. అప్పుడు జరిగేది ఏంటంటే రక్తపాతం, అప్పుడు జరిగేది ఏంటంటే గొడవలు, అప్పుడు జరిగేది ఏంటంటే విడిపోవటం, అప్పుడు జరిగేది ఏంటంటే చావటం. వాళ్ళందరూ చావు కారకుడయ్యాడు. వీడంతకాలం బతికాడు. వాడి చావు ఎలా ఉంది, వాడి కుటుంబం ఏమైపోయింది, ఇదంతా దావీదు గారి కీర్తనలో రాశాడు. అందుకే దేవుడు ఇవన్నీ రాయించడం వల్ల ఉద్దేశం ఏంటంటే మనకు బుద్ధి కలగాలని రాయించాడు. అంటే మనము అలాంటి స్వభావం కలిగిన వారుగా ఉండకూడదు అని దేవుడు అవన్నీ చెబుతూ వచ్చాడు. కనుక ఎప్పుడూ కూడా మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. సగం తెలిసి తెలియని విషయాల గురించి అస్సలు మనం నోరెత్తకూడదు. ఏదైనా మనకు తెలిస్తేనే తప్ప, అది కూడా నాకు తెలిసింది, తెలిసిన విషయాన్ని నేను వారితో మాట్లాడితే అది వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, అది ఎంతవరకు వారికి మేలు జరుగుతుంది? మరి వారికి వినేవారికి అది మేలు కలగనప్పుడు, వారికి క్షేమం కానప్పుడు, వారి ఆత్మీయ జీవితానికి అది ఉపయోగపడినప్పుడు, వాళ్ళు ఇంకా పాడైపోతారు అనుకున్నప్పుడు నేను ఎందుకు చెప్పాలి? ఆ విఘ్నత మనకు ఉండాలి. అలా కాక నాకేదో ఎవరి మీదలో ద్వేషం, కోపం ఉందని చెప్పేసి అని, నాకు శత్రువులు అయ్యారు కదా అని చెప్పి వీళ్ళందరినీ కూడా శత్రులుగా చేయాలని దోయగు లాంటి స్వభావంతో నువ్వు చేస్తే దేవుడు నిన్ను నిర్మూలన చేస్తానంటున్నాడు, అనగగొడతాను అంటున్నాడు. నువ్వు నవ్వుకుండేట్టుగా, నిన్ను చూసి అనేక మంది నవ్వుకుండేట్టుగా చేస్తాను అంటున్నాడు. అలాంటి పరిస్థితి మీకు రాకూడదు, మనకెవరికి రాకూడదు. దేవునికి అలాంటి పని మన వల్ల ఆయన కలగకూడదు అని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.